ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనం చూసుకుంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసై ఉన్నది, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. మనుషులు ఒట్టి ఊపిరి వంటి వారు, మట్టిలోంచి తీయబడినటువంటి వారు, అల్పులు అని దేవునికి తెలుసు. కాబట్టి మనం చేసినటువంటి అతిక్రమములు కానీ, దుర్నీతి కానీ, దేవునికి నచ్చలేనటువంటి ఏ చెడు కార్యమునైనా సరే ఆయన మన మీద జాలిపడి మనల్ని కరుణించటానికి, ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరినీ క్షమించి ఆయన హక్కును చేర్చుకోవాలని, మట్టిగా ఉన్న మనల్ని మహిమగా మార్చి ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలని ఆయన మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అట్టి జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో